ప్రైజ్ ది లార్డ్. అలసని వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 23. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ 4:14-16. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మెల్కీసెదెకు క్రమం చొప్పున 4 అంతల పరిచర్య గల పరలోక గొప్ప ప్రధాన యాజకునిగా చూచుదుము. మొదటిగా ఆయన మన హద్దుబాటులన్నిటి కొరకు మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మన ఉత్తరవాది. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను 2:1. కనికరము గల నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఆయన మన పక్షమున బ్రతిమాలును. మనమందరము మన బలహీనత బుద్ధిహీనతతో దేవుని దుఃఖపరచు పనులు చేయుదుము. మనము తప్పు చేయవలెనని కోరకపోయినను శత్రువు మనలను శోధనలోనికి ఈడ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు మన బలహీనతలు పతనములను ఎరుగును గనుక మన పక్షముగా బతిమాలుచు విజ్ఞాపన చేయును. రెండవదిగా, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షముగా దేవునికి బలులు అర్పించవలసి ఉన్నది. ఈ అర్పణలు 5 విధానములలో యేసు ప్రభువును సూచించుచున్నవి. మొదటిగా దహన బలి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ బలిని గురించి మాట్లాడుచున్నది. రెండవదిగా పాప పరిహారార్థ బలి. ఏ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు నిమిత్తము మన పాపములన్నిటినీ తాను భరించెను మనకు జ్ఞాపకం చేయుచున్నది. మూడవదిగా సమాధాన బలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన సమాధానమై దేవునితో మనను సమాధానపరచుటను చూపుచున్నది. నాలుగవదిగా అపరాధ పరిహారార్థ బలి. తిరిగి జన్మించిన పిమ్మట కూడా మనము చేయు పాపములను శుద్ధీకరించి క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన సంపూర్ణ సదుపాయమును మనకు జ్ఞాపకం చేయుచున్నది. ఐదవదిగా నైవేద్య బలి. మన ఆకలిని దాహమును తీర్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఆహారము పానమునాయనని చూపుచున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షముగా ఈ 5 బల్యర్పణలుగానయ్యను. ఒక్క సంపూర్ణ బలి ద్వారా ఆయన మనలను నీతిమంతులనుగా చేసెను. మనము విశ్వాసము ద్వారా ఈలాగున చెప్పుచుండవలెను: ప్రభువా, నీవే నా దహన బలి, నీవే నా సమాధాన బలి, నీవే నా పాప పరిహారార్థ బలి, నీవే నా అపరాధ పరిహారార్థ బలి, నీవే నా నైవేద్య బలి. మూడవదిగా ప్రధాన యాజకుడు ఎవరు దేవుని చిత్తమును కనుగొనవలెనని కోరుదురో వారికి సహాయం చేయును. అతని రొమ్ము మీద న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అనే 2 రాళ్ళు ఉండును. ఆ 2 రాళ్ళ ద్వారా అతడు దేవుని చిత్తమును కనుగొనును. ఈ 2 ప్రశస్తమైన రాళ్ళు ఎలాగున పనిచేయునో ఎవరునూ ఎరుగరు. కానీ వీటి సహాయము ద్వారా ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలుసుకొనును. 1 సమూయేలు 23:9-12 వరకు. ప్రభు అయిన యేసుక్రీస్తే మనలో నివసించుచున్న మన గొప్ప పరలోక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు.